ఐ థింక్ నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా వినయ విజయ రామ అనే మూవీ రిలీజ్ అయింది రామ్ చరణ్ అన్నది. ఆ మూవీ అయితే ఎవరికి నచ్చలేదులేండి, అది వేరే విషయం. కానీ కాకపోతే నేను గ్రహాంతరం వచ్చింది కదా, నాకైతే బాగా నచ్చింది ఆ మూవీ అయితే. ఎప్పుడు టీవీలో వచ్చినా కానీ నేనైతే దాన్ని ఎగబడి అయితే చూస్తాను. దానిలో బేసికలీ 2 సాంగ్స్ అయితే ఉంటాయి, ఎక్ బార్ ఇంకా రామ లవ్స్ సీతా లవ్స్ రామ అని చెప్పేసి ఆ సాంగ్స్ అయితే ఉంటాయి. నాకు ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే చాలా ఇష్టము. ఇంకా కరోనా హాలిడేస్ మొత్తం ఆ సాంగ్స్ మీద అయితే గడిపేశాము. సో ఇప్పుడైతే రామ్ చరణ్ అన్నది ఇంకో మూవీకి అయితే వెళ్ళబోతున్నాను, అదైతే గేమ్ చేంజర్. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. పోయినసారిలాగా 1700 బడ్జెట్ పెట్టి నెల్లూరుకి వెళ్ళే అంత సీన్ లేదు నాకు ఈసారి. ఇప్పుడైతే నేనైతే మా ఫ్రెండ్స్ తో అయితే వెళ్ళట్లేదు, మాటి పిలిస్తే వాళ్ళైనా ఎందుకు వస్తారు, మా అక్క వాళ్ళతో అయితే వెళ్తున్నా. ఇన్ఫాక్ట్ నా దగ్గర రూపాయి కూడా బడ్జెట్ లేదు. సో అలా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి మూవీ చూసేసి అయితే నిద్రపోయాను. ఇంకా పొద్దున్న లేసి అడిగితేనే తెలిసింది మనం వెళ్తుంది గేమ్ చేంజర్ కాదు, డాకు మహారాజ్ గని. ఇప్పుడు నా బాధ అంతా బాలయ్య బాబు మూవీకి వెళ్తున్నామని కాదు, ఇప్పుడు డాకు మహారాజ్ ఇంట్రో అయితే వేయాలి. సర్లే ఇంట్రోదే కదా, ఏముంది వేసేద్దాం. ఇది ఎక్కడో విలేజ్ వాతావరణం కాదు, మా అక్క వాళ్ళ ఇంటి వెనకాలే ఇది. ఇటు కాకుండా ఇటు సైడ్ చూస్తేనే తెలుస్తుంది మీకు, ఇది విలేజ్ కాదు సిటీ అని చెప్పేసి. ఇంకా వీడియోలు తీసింది చాలే గానీ రెడీ అయ్యి థియేటర్కి వెళ్దాము. మనం థియేటర్కి ఇప్పుడు నార్మల్ గా వెళ్ళట్లే, మ్యాజిక్ చేసి వెళ్ళిపోతున్నాం. 3, 2, 1 చూసారా మ్యాజిక్. ఇప్పుడైతే మనం థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము. చూసారా, మీకు చూపించాల్సిన అవసరం లేదులేండి, బాగా తెలిసే ఉంటుంది. ఇక్కడికి మనం ఎందుకు వస్తామంటే ప్రతిసారి పాప్కార్న్ కేవలం 30 రూపాయలు అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఒక సినిమా ట్రైలర్ అయితే వేశారు, అందరూ దాన్నే సినిమా అనుకొని చెప్పేసి ఎలా అరుస్తున్నారో చూడండి. అంటే నేను కానీ సినిమా స్టార్ట్ అయింది అనుకొని చెప్పేసి అరిచానులేండి. లాస్ట్ లో టైటిల్ పడినాక తెలిసింది అది డాకు మహారాజ్ కాదు, హైందవ్ అని. బా సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఏమన్నా నా బాలయ్య డైలాగ్స్ అయితే సూపర్. మొత్తం తమనన్న బీజియంతో పాటు సూపర్ గా అయితే ఉంది మూవీ అయితే. ఇంటర్వెల్ సీన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరైతే. నేనైతే ఇంటర్వెల్ కోసం ఎందుకు వెయిట్ చేస్తానంటే పాప్కార్న్ కోసం వెళ్ళొచ్చని. ఎందుకులే నీకు బతుకు. ఇంటర్వెల్ లో ఎప్పుడైనా ఖాళీగా ఉంటామో వెళ్ళి పాప్కార్న్ కూడా తెచ్చేసుకున్నాము. వీడియో అయితే చాలా చిన్నగా వచ్చింది, ఎందుకో తెలియదు కానీ. ఎప్పుడు థియేటర్ కి వెళ్ళినా కానీ వీడియో అయితే 6-7 నిమిషాలు రావాలి, ఈసారి ఏమో చాలా చిన్నగా వచ్చింది. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఇందాక చెప్పాను కదా, నేను అనుకున్నంత లాంగ్ రాలేదు ఈ వీడియో అయితే. నాకు తెలిసి మన ఛానల్లో అన్నిటికంటే లాంగ్ వీడియోస్ లో ఇదే చిన్న వీడియో అనుకుంటా. వీడియో చిన్నగా ఉందని చెప్పేసి మూవీ అయితే బాగాలేదు అనుకోమాకండి, మూవీ అయితే చాలా బాగుంది, మీరైతే వచ్చి చూడండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట బాలయ్య బాబు మూవీని అయితే థియేటర్ లో చూడడము. ఇంకా బాలయ్య బాబు మూవీకి అయితే నేను ఆలోచించకుండా థియేటర్ కి అయితే వచ్చేస్తాను. బై ది వే మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.